దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి నీ జీవితంలో అద్భుతమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు అనుభవించి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతావు, తీర్చిదిద్దబడతావు. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో, దేనికోసం నిలబడుతున్నావో అది అనవసరం. కానీ ఈరోజు వాక్యం నిన్ను నన్ను ఒక స్థలములో నిలబడమని మన వంటి స్వభావము కలిగిన ఏలియాను చూపుతూ, మన వంటి స్వభావము కలిగిన వాడే కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గుణం ఏమిటంటే, ఏది వచ్చినా ఏమి జరిగినా, ఏ కార్యము, ఏ ఆటంకం, ఏ అభ్యంతరం అతని జీవితంలో ఎదురవుతున్నా అతడు నిలబడే ఒక స్థలం ఉంది. ఆ స్థలము పేరు దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, వేదన వచ్చిందా, కలవరం వచ్చిందా, ఏమొచ్చినా అతడు వెళ్ళి దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాడు.